చూడండమ్మా, ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ ఆన్ టు హోమోమార్ఫిజం అయినప్పుడు కెర్ ఎఫ్ ఈక్వల్ టు 0 అనుకున్నాం. కెర్ ఎఫ్ ఈక్వల్ 0 తీసుకుంటే ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ అనేది ఐసోమార్ఫిజం అని చెప్పాం. అయితే ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ అనేది ఆన్ టు హోమోమార్ఫిజం అయినప్పుడు, హోమోమార్ఫిజం ఆన్ టు అయితే ఆన్ టు హోమోమార్ఫిజం అయినప్పుడు ఆర్ డాష్ అనే దాన్ని ఏమంటారంటే హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటారు. ఆర్ డాష్ అనేదాన్ని ఏమంటారు? హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటారు. ఆర్ డాష్ అనేదాన్ని హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటారు. ఈ హోమోమార్ఫిక్ ఇమేజ్కి ఆర్ అనేది కాంపిటేటివ్ రింగ్ అయినప్పుడు దెన్ ఇట్స్ హోమోమార్ఫిజం ఈజ్ ఆల్సో కాంపిటేటివ్. సరే, ఆర్ అనేటువంటిది ఒక రింగ్, ఆర్ డాష్ అనేటువంటిది ఒక హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఆర్ అయినప్పుడు ఇక్కడ మనకి కోషెంట్ రింగ్, కోషెంట్ రింగ్ అంటే ఏంటో చూడండి. కోషెంట్ రింగ్ ఇప్పుడు ఆర్ అనేటువంటి ఒక రింగ్కి ఎస్ అనేటువంటి ఒక ఐడియల్ డిఫైన్ అయితే ఆర్ బై ఎస్ అనే దాన్ని ఏమంటారంటే కోషెంట్ రింగ్ అంటారు. ఈ కోషెంట్ రింగ్, కోషెంట్ ఇక్కడ మనం గ్రూప్స్లో చెప్పామరా, కోషెంట్ గ్రూప్. కోషెంట్ గ్రూప్ అంటే ఏంటి అక్కడ చెప్పాం. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ ఇప్పుడు చెప్పబోయేది, అక్కడ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్లో చెప్పాం కోషెంట్ గ్రూప్ అని. ఇక్కడ కోషెంట్ రింగ్ అంటే ఆర్ అనేటువంటిది ఒక రింగ్, ఎస్ అనేటువంటి ఒక ఐడియల్. ఎస్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఎస్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఆర్ బై ఎస్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఎస్ ప్లస్ ఏ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఆర్ బై ఎస్ అంటే కోషెంట్ రింగ్ అవ్వాలి అంటే ఒక కండిషన్, ఎస్ ప్లస్ ఏ ప్లస్ ఎస్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఏ ప్లస్ బి. ఒకటి ఎస్ ప్లస్ ఏ ఇంటూ ఎస్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఏబి అనేటువంటిది రెండో కండిషన్. ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారంటే కోషెంట్ రింగ్ అంటారు. కోషెంట్ రింగ్ అంటే ఏంట్రా డెఫినేషన్? కోషెంట్ రింగ్ అంటే if R is a ring, S is an ideal of R, then R by S is equal to S plus A such that A belongs to R is a quotient ring of binary operations. First condition, S plus A plus S plus B equal to S plus A plus B, S plus A into S plus B equal to S plus AB. అయితే దాన్ని ఏమంటారంటే కోషెంట్ రింగ్ అంటారు. సరే, ఇప్పుడు మనం నోట్స్ డెఫినేషన్ రాసుకోండి. కోషెంట్ రింగ్ అని, కోషెంట్ రింగ్ అని డెఫినేషన్ రాసుకోండిరా. If R is a ring and S is an ideal of R, S is an ideal of R, then R by S is a quotient ring. Then R by S is a quotient ring. That is, R by S is equal to S plus A such that A belongs to R. With binary operations, first one, S plus A plus S plus B equal to S plus A plus B. రెండో కండిషన్, S plus A into S plus B equal to S plus AB. ఇది మనకి ఉన్నటువంటి డెఫినేషన్ కోషెంట్ రింగ్. సరే, ఇప్పుడు మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ రాసుకోండి. నెక్స్ట్ రాయండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ పెట్టుకున్నారా? స్టేట్మెంట్ రాసుకోండి. ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్, ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎ రింగ్ ఈజ్, ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎ రింగ్ ఈజ్ isomorphic to, is isomorphic to its quotient ring, its
quotient ring. Statement fundamental theorem of homomorphism of rings అని స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం అండ్ రింగ్స్ అని అన్నాడు అనుకోండి, స్టేట్మెంట్ మనమే రాసుకోవాలి. లేదా వాడు స్టేట్మెంట్ ఇస్తాడు అనుకోండి, ఎలా ఇస్తాడు? ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ రింగ్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఇట్స్ కోషెంట్ రింగ్. అది మనకి వాడు ఇచ్చేటువంటి ఇది. హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటే ఏం చెప్పావరా? హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటే ఎఫ్ ఫ్రమ్ ఆర్ onto R dash is a homomorphism, then R dash is called homomorphic image. Is isomorphic to its quotient ring, and quotient ring అంటే ఏం చెప్పాం? R by S. R by S లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? S plus A, S plus B, S plus C అలా ఉంటాయి. సరే, వాడు ఇప్పుడు R by S is isomorphic to R dash అని చెప్పాలి, లేదా R dash is isomorphic to R by S అని చెప్పాలి. ఐసోమార్ఫిక్ టు అది. సరే, ప్రూఫ్ చూడండిరా, స్టేట్మెంట్ రాసుకున్నారు, ప్రూఫ్ జాగ్రత్తగా. ఇది ఒక క్లాసులో ఈ థీరం ఒకటే నేర్చుకోవాలి. ఇందాక క్లాసులో ఒక థీరం చెప్పాను, జాగ్రత్తగా చూడండి. ఫండమెంటల్ థీరం ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్లో ప్రూఫ్ గివెన్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ పైన యారో పైన ఆన్ టు అని పెట్టండి, ఆర్ డాష్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ ఆన్ టు ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం. ఈజ్ ఏ హోమోమార్ఫిజం. జాగ్రత్తగా వినాలి, గ్రూప్స్లో ఎలా చేసాం అలానే చేస్తాం. ఈజ్ ఏ హోమోమార్ఫిజం. దెన్ ఆర్ డాష్ ఈజ్ ఏ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఆర్. Is a homomorphic image of R. R dash is a homomorphic image of R. That is f of R is equal to set f of A such that f of A such that అంటే f of A లో ఎక్కడ ఉంటాయి ఎలిమెంట్స్? f of A belongs to R dash such that A belongs to R. That is equal to R dash. R dash లో ఎలిమెంట్స్ ఏ ఉంటాయరా? ఏ అనే ఎలిమెంటు దీంట్లో ఉంటే f of R అంటే ఏంటి? f of R అంటే దీని యొక్క ఇమేజ్. దీని యొక్క ఇమేజ్ ఎంత? R dash. R dash అనే సెట్. f of R అనేటువంటి ఆర్లో ఉన్నటువంటి ఆల్ ఎలిమెంట్స్ యొక్క ఇమేజెస్ని f of R అంటారు. ఆ ఎఫ్ ఆఫ్ ఆర్ దేనికి ఈక్వల్? ఆర్ డాష్కి. అదే వాడు ఇచ్చింది రాసాం, ఎఫ్ ఆఫ్ ఆర్ లెస్ లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు కెర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏమొస్తుందిరా? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 డాష్ సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఆర్. కెర్ ఎఫ్ అంటే డెఫినేషన్ చెప్పాం. కెర్నల్ ఎఫ్ అంటే ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ ఆర్ మ్యాప్డ్ ఇన్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ ఆర్ డాష్. అయితే అందులో ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఆర్ డాష్లో ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క ఐడెంటిటీకి మ్యాప్ అవుతుంది అని చెప్పాం. దాన్ని ఎస్ అనుకున్నాం. ఇప్పుడు ఎస్ అనేది మనకేమవ్వాలి? ఐడియల్ అవ్వాలి. ఎస్ అనేది ఐడియల్ అయితే ఆర్ బై ఎస్ అనేది ఏమైంది? కోషెంట్ రింగ్ అయింది. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఎస్ అనే దాన్ని ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. ఐడియల్ అని ప్రూవ్ చేయాలంటే ఏం కావాలరా? ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఆర్ అయితే ఆర్ఎస్ బిలాంగ్స్ టు ఎస్, ఎస్ఆర్ బిలాంగ్స్ టు ఎస్, దెన్ ఎస్ ఈజ్ ఐడియల్ అన్నాం. సో ఇప్పుడు ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. ఐడియల్ అని ప్రూవ్ చేయాలంటే క్లియర్గా మనకేం కావాలి? నాన్ ఎంప్టీ అయి ఉండాలి. అదే ఆల్రెడీ నాన్ ఎంప్టీ అంటే ఏంది? 0 బిలాంగ్స్ టు ఆర్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు ఏమొచ్చింది? ఆర్ డాష్. అంటే ఆర్ డాష్లో ఎలిమెంట్ ఎంత? 0 అన్నాం. క్లియర్లీ ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ subset of R. Clearly S is a non-empty subset of R. Let A comma B belongs to S such that
ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 డాష్, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏమొస్తుందిరా 0 డాష్. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఏమొచ్చింది, ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఏంట్రా ఆర్. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి కనుక్కున్నాం. ఎఫ్ అనేది హోమోమార్ఫిజం కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి రాయొచ్చు. ఎందుకని, ఎఫ్ ఏంట్రా హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజం డెఫినేషన్ ఏముంది, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ ఏ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అని చెప్పొచ్చు. కాబట్టి అప్పుడు మనకి సిన్స్ ఎఫ్ ఈస్ రాసుకుందాం ఇక్కడ, సిన్స్ ఎఫ్ ఈస్ హోమో, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ 0 డాష్ మైనస్ 0 డాష్, దట్ ఈజ్ ఈక్వల్ అంతా 0 డాష్. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 డాష్. అంటే దట్ ఎంప్లాయిస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఆర్ఎస్ ఎస్ఆర్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ కామా ఎస్ బిలాంగ్స్ టు ఎస్ సచ్ దట్ ఎస్ బిలాంగ్స్ టు ఎస్ అయితే ఎఫ్ ఆఫ్ ఎస్ ఇజ్ ఈక్వల్ అంతా 0 డాష్, ఓకేనా. నౌ ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఎస్. ఎస్ బిలాంగ్స్ టు ఎస్ అంటే దాని అర్థం ఏంట్రా, ఎస్ బిలాంగ్స్ టు ఆర్ కూడా అయిద్దిగా. ఎస్ బిలాంగ్స్ టు ఎస్ అంటే ఒక సబ్సెట్లో ఉందంటే సూపర్ సెట్లో ఉన్నప్పుడు. ఆర్ బిలాంగ్స్ టు ఆర్, ఎస్ బిలాంగ్స్ టు ఎస్. ఆర్ అనేది రింగ్ కాబట్టి ఆర్ఎస్ అండ్ ఎస్ఆర్ బిలాంగ్స్ టు ఏమొస్తుంది, ఆర్ అవుతుంది. ఆర్ఎస్ అండ్ ఎస్ఆర్ బిలాంగ్స్ టు ఆర్ఎస్. ఎందుకని, సిన్స్ ఆర్ ఈజ్ ఏ, ఆర్ ఈజ్ రింగ్, రింగ్లో 2 ఎలిమెంట్స్ ఉంటే క్లోజర్ ప్రాపర్టీ అదే కదా. మనం ఆర్ఎస్ అండ్ ఎస్ఆర్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఆర్ఎస్ అంటే ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్. ఎందుకని, సిన్స్ ఎఫ్ ఈజ్ హోమో, బ్రాకెట్లో చెప్పేవన్నీ రాయాలి మీరు. సిన్స్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం, హోమోమార్ఫిజం కండిషన్ అంటారా ఎఫ్ ఆఫ్ ఏ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఎంత 0 డాష్, ఎఫ్ ఆఫ్ ఎస్ అంతా 0 డాష్, అంతేనా. ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే 0 డాష్, ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే 0 డాష్, 0 డాష్ ఇంటూ 0 డాష్ 0 డాష్. ఎఫ్ ఆఫ్ ఆర్ఎస్, ఎఫ్ ఆఫ్ ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ 0 డాష్ అంటే దాని అర్థం ఏంటి, ఆర్ఎస్ బిలాంగ్స్ టు ఎస్. సిమిలర్లీ ఎస్ఆర్ బిలాంగ్స్ టు ఎస్. Therefore that implies, therefore S is ideal of, S is an ideal of R. S is an ideal of R. S is an ideal of R. Okay. ఐడియల్ అంటే కోషంట్ రింగ్ వచ్చిందిగా, జాగ్రత్త చూడండి. ఇక బోర్డు వైపు వాడు ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ నీట్గా చెప్తున్నా. 10 మార్క్స్ చెప్పింది చెప్పినట్టు రాయాలి చదువుతున్నా. గివెన్ ఎఫ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ రాసిన వాటిలో చిన్న బ్రాకెట్లో అవి రాయల వాళ్ళు అసలు అవి మీరు ఆ నోట్స్ చూసుకొని తిరిగితే కాదు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే మార్చుకోండి. గివెన్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ ఆన్ టు ఆర్ డాష్ అనేది హోమోమార్ఫిజం అని ఇచ్చాడు. హోమోమార్ఫిజం అని అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి యూజ్ చేసుకోవచ్చు. అయితే ఆర్ డాష్ అనేది హోమోమార్ఫిక్ ఇమేజ్ చెప్పాడు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే ఏంటి, ఆర్ యొక్క ఇమేజెస్ ఉన్నటువంటి సెట్ ఆర్ డాష్. ఆర్ డాష్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ సి. ఇప్పుడు ఒక ఐడియల్ డెఫినేషన్ ప్రకారం మనం ఐడియల్ ప్రూవ్ చేయాలి కాబట్టి ఎస్ అనేటువంటి కెర్ ఎఫ్ అనేటువంటి దాన్ని మనం చెప్పాం. కెర్ ఎఫ్ అంటే డెఫినేషన్ చెప్పాం, ఎస్ అనేదాన్ని కెర్ ఎఫ్ అనుకున్నాం. క్లియర్గా మనం దాన్ని ఐడియల్ అని ప్రూవ్ చేసాం. ఐడియల్ అని ప్రూవ్ చేసిన తర్వాత ఆర్ బై ఎస్ అనేది ఒక కోషెంట్ రింగ్. ఈ కోషెంట్ రింగ్కి హోమోమార్ఫిక్ ఇమేజ్. కోషెంట్ రింగ్ అంటే ఏంటి, ఆర్ బై ఎస్. హోమోమార్ఫిక్ ఇమేజ్ ఏంటి, ఆర్ డాష్. ఈ రెండిటికి ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ బై ఎస్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ డాష్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఐసోమార్ఫిజం ప్రూవ్ చేయాలంటే మళ్ళీ మనం ఏం చేయాలి, 1-1 ఆన్ టు హోమోమార్ఫిజం, 1-1 ఆన్ టు హోమోమార్ఫిజం చేయించాం అనుకోండి, అది ఐసోమార్ఫిజం అయింది. ఐసోమార్ఫిజం అంటే అదే నా డెఫినేషను, 1-1 ఆన్ టు
హోమోమార్ఫిజం అని చూస్తే హోమోమార్ఫిజం విత్ 1 onto ఈజ్ కాల్డ్ ఐసోమార్ఫిజం అంటారు. అయితే R/S అనేటువంటిది ఇప్పుడు మనం S అనేది ఐడియల్ వచ్చింది కాబట్టి R/S ఎలా ఉంటుందో డిఫైన్ చేద్దాం. రబ్ చేస్తాను. ఈ క్లాస్కి ఒక్క తీరమే. మీరు నెక్స్ట్ డే నేను చెప్పిన వెంటనే నోట్స్లో మళ్ళా ఓన్గా ప్రిపేర్ అయ్యి నోట్స్లో రాసుకోండి. ఏ తీరం ఏ రోజు క్లాస్ ఆ రోజు జాగ్రత్తగా ఒక్కొక్క తీరం చెప్తున్నాను. ఓకేనా? ఈ వీక్ లేదా డిసెంబర్ 1st వీక్ కల్లా 2వ యూనిట్ కూడా అయిపోయింది. ఇక ఆ తర్వాత ఉండేటువంటి యూనిట్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్సే కాబట్టి ఫాస్ట్గా చెప్పేస్తాం. మనం ప్రాబ్లమ్స్ అంటే ఏముంది, మీరు ఒక లెక్క చేస్తే నేను ఒక లెక్క చెప్తా ఉంటా, మీరు ఇంకో లెక్క చేస్తూ ఉంటారు, మోడల్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి థియరీ సబ్జెక్టు 2 యూనిట్లు. రింగ్స్ 1 అయిపోయింది. రింగ్స్ 2 అనేటువంటి యూనిట్లో ఇంకొక 10 to 15 థియరమ్స్ ఉంటాయి. ఆ 10 to 15 థియరమ్స్ అయిపోతే రింగ్ 2 అయిపోయింది. 2 యూనిట్లు అయిపోతాయి. కాబట్టి మీరు అందుకనే జాగ్రత్తగా థియరీ పార్ట్ని నేర్చుకోమని చెప్పాను మిమ్మల్ని. థియరీ పార్ట్ ఏంటంటే ఫుల్ పడతాయి మార్క్స్. ప్రాబ్లం అంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేసినా లెక్క మొత్తం పోతుంది, మార్కులు రావు. అది కాబట్టి ఈ తీరం కంపల్సరిగా నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ఎస్ అనేటువంటిది ఏమొచ్చిందిరా, ఐడియల్ ఆఫ్ ఆర్ అని వచ్చింది. ఆ తర్వాత క్లాస్ therefore R/S is equal to set S plus A such that A belongs to R is a quotient ring with binary operations ఫస్ట్ వన్ ఏంటిరా బైనరీ ఆపరేషను, S plus A plus S plus B is equal to S plus A plus B. రెండవది S plus A into S plus B is equal to S plus AB. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. డిఫైన్ phi from R/S to R dash. ఓకేనా? దెన్ phi ఆఫ్ R/Sలో ఎలా ఉంటాయి, S plus A is equal to by phi of S plus A is equal to F of A. ఓకేనా? ఇప్పుడు phi of S plus A equal to F of A. ఇప్పుడు టు ప్రూవ్ దట్ phi అనేది అంటే దాన్ని ఏం చెప్పాలరా, ఐసోమార్ఫిజం అని చెప్పాలి. టు ప్రూవ్ దట్ phi is an isomorphism. ఐసోమార్ఫిజం అని చెప్పాలంటే ఏం చేయాలి, 1 onto హోమోమార్ఫిజం అని చెప్పాలి. 1 onto హోమోమార్ఫిజం అని ప్రూవ్ చేసేటప్పుడు F అనేటువంటి హోమోమార్ఫిజాన్ని యూజ్ చేసుకోవచ్చు. F అనేటువంటి 1 ontoని కూడా యూజ్ చేసుకోవచ్చు. F from R to on dash అని ఇచ్చాడు కాబట్టి. అయితే ఫస్ట్ వన్ టు ప్రూవ్ దట్ phi ఈజ్ వెల్ డిఫైన్డ్. మనం డిఫైన్ చేసింది కరెక్టా కాదా అంటే, వెల్ డిఫైన్ అంటే ఎలిమెంట్స్ ఈక్వల్ అయినప్పుడు ఇమేజెస్ ఈక్వల్ అవ్వాలి, ఇమేజెస్ ఈక్వల్ అయినప్పుడు ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. అలానే ఉంటే అది వెల్ డిఫైన్డ్. అలా కాకుండా ఎలిమెంట్కి ఇమేజెస్కి డిఫరెంట్గా ఉంటున్నప్పుడు మనం నిర్వచించినటువంటి ఈ ఫంక్షన్ నాట్ కరెక్ట్, అంటే ఇట్ ఈజ్ నాట్ సూటబుల్ డెఫినేషన్ అని అర్థం. అంటే సూటబుల్గా మనం డిఫైన్ చేయలేదని అర్థం. ఈ డిఫైన్ చేయాలి అన్నప్పుడు మనమే రాసుకున్నాం కాబట్టి డిఫైన్ అని, ఆ డిఫైన్ని వెల్ డిఫైన్ అని మనం ప్రూవ్ చేయాలి. వెల్ డిఫైన్ అంటే 1 రివర్స్, కాబట్టి ఈ గ్యాప్ అలానే ఉంచండి. 1 చెప్పిన దాన్ని మీరు పైనుంచి కిందకి రాస్తారు. ఓకేనా? అది ఫస్ట్ ఏం చేయాలి, టు ప్రూవ్ దట్. రెండోది ఈ గ్యాప్ అలానే అంటే మీరు వినేటప్పుడు ఉండే తర్వాత నేను చెప్పిన దాన్ని టు ప్రూవ్ దట్ phi ఈజ్ 1 టు ప్రూవ్ దట్ phi ఈజ్ 1 రెండోది. ఫస్ట్దేమో వెల్ డిఫైన్. వెల్ డిఫైన్ అంటే 1 రాసిన దానికి కింద నుంచి రాస్తే వచ్చేది వెల్ డిఫైన్. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, వెల్ డిఫైన్ చేసినా దాన్ని రివర్స్లో రాస్తే వచ్చేదే 1
కాబట్టి ఒకటి ప్రూవ్ చేస్తే ఇంకోటి మీరు రివర్స్లో రాస్తారు. టు ప్రూవ్ దట్ 5 ఈజ్ 1 1. సపోజ్ ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అనుకున్నాం అనుకోండి, అంటే పై ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ టు పై ఆఫ్ ఎస్ ప్లస్ బి అనుకున్నాం. ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అనుకుంటే ఇప్పుడే చెప్పా ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ రావాలి. అది 1 1. వెల్ డిఫైన్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అయితే ఇమేజెస్ ఆర్ ఈక్వల్ రావాలి. అది వెల్ డిఫైన్. అర్థమైందా? ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే అది 1 1. ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని తీసుకుంటే ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే అది వెల్ డిఫైన్. ఓకే, ఇప్పుడు మనం 1 1 చెబుతున్నాం. ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అన్నాం. పై ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ పై ఆఫ్ ఎస్ ప్లస్ బి అనుకున్నాం. పై ఆఫ్ ఎస్ ప్లస్ ఏ అంటే ఎంత? ఫంక్షన్ డిఫైన్ ఎంత? పై ఆఫ్ ఎస్ ప్లస్ ఏ అంటే ఎంత? ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. దట్ ఎంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి minus f of b. That implies f of a minus b equal to 0 dash. ఇది హోమో. ఎందుకని రాసా ఇక్కడ? సిన్స్ f is హోమోమార్ఫిజం. f of a minus f of b ని ఎలా రాసుకోవచ్చు? f of a minus b. f of a minus b అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది మొత్తం 0. f of b minus f of b అంటే 0. 0 అంటే ఎంత? 0 dash. అంటే అప్పుడు ఏమొచ్చింది? f of a minus b equal to 0 dash. That implies f of a minus b f of a minus b is equal to 0 dash అంటే f of a minus b f of a minus f of b f of a minus b అంటే f of a minus f of b. ఇప్పుడు a minus b belongs to s. a minus b belongs to ఏమొస్తారా? 0 dash అంటే ఎంత? s caref. అప్పుడు a minus b belongs to 0 dash అంటే s plus a minus b is equal to s. That implies s plus a equal to s plus minus b ఇటు వస్తే plus b. అంటే ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 dash. 0 dash అంటే ఎవ్రీ ఎలిమెంట్ మ్యాప్ టు క్యారీ ఎఫ్ అంటే ఎస్. అప్పుడు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఈ బిలాంగ్స్ తీసేటప్పుడు కోషంట్ రింగ్ అప్పుడు ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఎస్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆ ప్లస్ మైనస్ బి అటు వస్తే ప్లస్ బి. ఇమేజెస్ ఆర్ ఈక్వల్ తీసుకుంటే వచ్చిందిరా? ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ వచ్చింది. దేర్ ఫోర్ 5 ఈజ్ 1 1. therefore 5 is 1 1. ఒకసారి చూడండి. పై ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ పై ఆఫ్ ఎస్ ప్లస్ బి తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి రాసాం. బోత్ సైడ్స్ ఎఫ్ ఆఫ్ బి లేదా ఎఫ్ ఆఫ్ బి తీసుకొచ్చిన మైనస్. అంటే ఎఫ్ అనేది హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బిని ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నాను. ఇది 0 dash ఐడెంటిటీ ఎలిమెంట్. అంటే అప్పుడు దట్ బిలాంగ్స్ టు క్యారీ ఎఫ్ అని అర్థం. అంటే ఏ మైనస్ బి బిలాంగ్స్ టు క్యారీ ఎఫ్ మీన్స్ ఎస్. కాబట్టి అందులో ఎలిమెంట్స్ ఎస్ ప్లస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఎస్. ఆ మైనస్ బి అటు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చెప్పాను రా? పై ఈజ్ వెల్ డిఫైన్ అని చెప్పాను. వై ఈజ్ వెల్ డిఫైన్ అంటే చెప్పాలంటే ఏం చేసుకోవాలి? సపోజ్ అక్కడ ఉన్నదే రివర్స్లో రాస్తున్నాను. సపోజ్ ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఎస్ ప్లస్ బి. దట్ ఎంప్లాయిస్ ఎస్ ప్లస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు ఎస్. ఎస్ ప్లస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్. s plus a minus b is equal to s. That implies a minus b belongs to s. a minus b belongs to s. That implies f of a minus b is equal to 0 dash. Okay na? a minus b belongs to. That implies f of a minus f of b is equal to 0 dash. That implies f of a equal to f of b. f of a equal to f of b. f of a అంటే ఎంతరా? పై ఆఫ్ s plus a is equal to పై ఆఫ్ s plus b. Therefore 5 is well defined. అర్థమైందా?
1 అని కింద నుంచి రివర్స్లో రాసాం. దెన్ 5 ఈజ్ వెల్ డిఫైన్. వెల్ డిఫైన్ అయిపోయిన తర్వాత ఏం చెప్పాలి మనం? ఇంకా 1 వెల్ డిఫైన్ అయిపోయింది, 1 ప్రూవ్ చేసాం. ఇంకేం చేయాలరా మనకి? ఆన్ టు కండిషన్ రావాలి. ఆన్ టు కండిషను ఐసోమార్ఫిజం రావాలి. ఆన్ టు అంటే ఏంటి చూడండి రా. ఆన్ టు డెఫినేషన్ టు ప్రూవ్ దట్ 5 ఈజ్ ఆన్ టు. ఆన్ టు అంటే ఏంటి ఒకసారి చూడండి. మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి వస్తూ ఉంటుంది. కోడొమైన్లో ఉన్నటువంటి ఎవ్రీ ఎలిమెంట్కి డొమైన్లో ఏమి ఉండాలి? ప్రీ ఇమేజ్ ఉండాలి. కోడొమైన్లో ఎలిమెంట్ ఏముంటాయి? ఎఫ్ ఆఫ్ ఏ. దానికి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఎక్కడ ఉండాలి? ఓకేనా? R/Sలో ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటారు? ఆన్ టు అంటారు. అంటే మీకు 1 ఆన్ టు అనేటువంటి పదాలు 1Aలో ఇంటర్మీడియట్ 1Aలో వచ్చి ఉంటాయి. అంటే ఆన్ టు అంటే ఏ బి అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు, 2 సెట్స్ తీసుకున్నప్పుడు బిలో ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క ప్రీ ఇమేజీ ఎక్కడ ఉండాలా? ఏ అనే సెట్లో ఒక ఎలిమెంట్తో మ్యాప్ అయి ఉండాలి. దాన్ని మనం ఎలా చెప్తామో చూడండి. టు ఈచ్ ఆన్ టు డెఫినేషన్ రా. టు ఈచ్ ఎఫ్ ఆఫ్ ఏ. R' ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? ఎఫ్ ఆఫ్ ఏ belongs to R dash. There exists S plus A belongs to R/S such that pi of S plus A is equal to pi of S plus A is equal to F of A. అలాగే ఉంది కాబట్టి therefore pi is on to. Pi is on to. నెక్స్ట్ ఇంకేం చెప్పాలరా? టు ప్రూవ్ దట్ phi is హోమోమార్ఫిజం కావాలంటే ఏం కావాలరా? S ప్లస్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి తీసుకుంటే ఏం రావాలి? ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి రావాలి. అంటే మనం phi అనేది హోమోమార్ఫిజం అంటే కన్సిడర్ phi ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ బి తీసుకుంటే ఏం రావాలరా? phi ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ phi ఆఫ్ ఎస్ ప్లస్ బి అని రావాలి. phi ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ బిని ఎలా రాసుకున్నాం? ఎందుకని? phi ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. కాబట్టి phi ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ బి అంటే అవుతుంది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ బి. ఎందుకని? సిన్స్ ఎఫ్ ఈస్ ఆల్రెడీ ఎఫ్ అనేది హోమోమార్ఫిజం కాబట్టి. దట్ ఎంప్లాయిస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత? పై ఆఫ్ ఎస్ ప్లస్ ఏ. ఎఫ్ ఆఫ్ బి అంటే ఎంత? పై ఆఫ్ ఎస్ ప్లస్ బి. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. కన్సిడర్ పై ఆఫ్ ఎస్ ప్లస్ ఏబి విలువ కనుక్కుంటే ఎంత? ఎఫ్ ఆఫ్ ఏబి. ఎఫ్ ఆఫ్ ఏబి అంటే ఎంత? ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. ఎందుకురా? సిన్స్ ఎఫ్ ఈస్ హోమో కాబట్టి. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బిని రాసుకోవచ్చు. ఎట్లా రాస్తాను? ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బినే రాసుకోవచ్చురా. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత? ఎస్ ప్లస్ ఏ. ఎఫ్ ఆఫ్ బి అంటే ఎంత? ఎస్ ప్లస్ బి. దట్ ఈస్ ఈక్వల్ టు పై ఆఫ్ ఎస్ ప్లస్ ఏబి ఈక్వల్ టు పై ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ఇంటూ పై ఆఫ్ ఎస్ ప్లస్ బి. పై ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ఇంటూ పై ఆఫ్ ఎస్ ప్లస్ బి. ఓకే, ఇప్పుడు మనకేమొచ్చిందిరా? దేర్ఫోర్ phi ఈస్ హోమోమార్ఫిజం. phi ఈస్ హోమోమార్ఫిజం. పై అనేది హోమోమార్ఫిజం వచ్చింది. ఆల్రెడీ 1 ఆన్ 2 వచ్చేసింది కాబట్టి హెన్స్ phi ఈస్ ఐసోమార్ఫిజం. హెన్స్ phi ఈస్ ఐసోమార్ఫిజం. ఐసోమార్ఫిజం అయిందంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఐసోమార్ఫిజం? అది R/S ఈస్ ఐసోమార్ఫిక్ టు
R by S is isomorphic to ఏంటిది R by S is isomorphic to R dash. R by S is isomorphic to R dash. But isomorphism is equivalent. Isomorphism is symmetric. Symmetric అన్నా ఈక్వివలెంట్ అన్నా ఒకటే. అంటే R by S is isomorphic to R dash అని రాసుకోవచ్చు. అంటే లేదా R dash is isomorphic to R by S. R అంటే R ఈక్వివలెంట్ అంటే సిమెట్రిక్ అన్నా ఈక్వివలెంట్ అన్నా ఒకటే. ఈక్వివలెంట్ దట్ ఎంప్లైస్ R dash is isomorphic to R by S. That implies R by S is isomorphic to R dash. అది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఏదైనా ఒకటే ఈక్వలెంట్ కాబట్టి R by S is isomorphic to R dash. హెన్స్ లాస్ట్లో ఏం రాయాలి? స్టేట్మెంట్ రాయాలి. హెన్స్ అని ఏం రాయాలరా? లాస్ట్లో స్టేట్మెంట్ రాయాలి. ఏమని? హెన్స్ ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎ రింగ్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు quotient ring. R by S is isomorphic to R dash లేదా R dash is isomorphic to R by S. ఎందుకని ఐసోమార్ఫిజం అనేది సిమెట్రిక్ ఆర్ ఈక్వివలెంట్ అంటే అటు నుంచి ఇటైనా ఇటు నుంచి అటైనా ఒకటే. సో ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్. ఏం చేశానో ఒకసారి రఫ్గా 5 పాయింట్స్లో చెప్తాను చూడండి. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ అంటే ఏంటి? ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎ రింగ్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు కోషెంట్ రింగ్ అని ప్రూవ్ చేయాలి. కోషెంట్ రింగ్ కావాలంటే ఒక ఐడియల్ కావాలి. R టు R డాష్ అనేటువంటి ఒక ఫంక్షన్ హోమోమార్ఫిజం అని ఇచ్చాడు. దానికి ఒక ఐడియల్ డిఫైన్ చేశాను. ఎస్ అనేటువంటి ఒక సెట్ డిఫైన్ చేసి క్యారియఫ్ అని అనుకున్నాను. దాన్ని ఐడియల్ అని ప్రూవ్ చేశాను. ఐడియల్ అని ప్రూవ్ చేశానంటే R by S అనేటువంటి ఒక కోషెంట్ రింగ్ డిఫైన్ చేసుకోవచ్చు. విత్ బైనరీ ఆపరేషన్స్ R by S ఈజ్ ఈక్వల్ టు S ప్లస్ ఏ S ప్లస్ బి అలా ఉంటాయి. అంటే S ప్లస్ ఏ ప్లస్ S ప్లస్ బి ఈక్వల్ S ప్లస్ ఏబి, S ప్లస్ ఏ ఇంటూ S ప్లస్ బి ఈక్వల్ టు S ప్లస్ ఏబి. ఓకేనా? ఇలా మనం ఒక బైనరీ ఆపరేషన్స్ రాసాం. వచ్చినటువంటి R by S అనే కోషెంట్ రింగ్కి R డాష్ అనే హోమోమార్ఫిక్ ఇమేజ్కి ఒక ఫంక్షన్ డిఫైన్ చేశా. ఆ ఫంక్షన్ పై అన్నాను. పై ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ బై R by S టు R డాష్ పై ఆఫ్ S ప్లస్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ అని తీసుకుంటే దాన్ని మనం ఐసోమార్ఫిజం అని చెప్పాలి. ఐసోమార్ఫిజం కావాలంటే 1:1 హోమోమార్ఫిజం చెప్పాలి. అంతకు ముందుగా వెల్ డిఫైన్ అని కూడా ప్రూవ్ చేయాలి. వెల్ డిఫైన్ అవ్వాలి అంటే మనం 1:1 రివర్స్లో రాస్తే వచ్చేది వెల్ డిఫైన్. అయితే 1:1 అంటే ఏం చెప్తుంది? ఇమేజెస్ ఆర్ ఈక్వల్ అని తీసుకుంటే ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాలి. అది చెప్పాం. ఆ తర్వాత ఆన్2 అంటే ఏంటి? ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ కోడొమైన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ప్రీ ఇమేజ్ ఇన్ ఏ డొమైన్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి లాగా ఉందా లేదా? పై ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ లాగా ఉంది కాబట్టి పై ఈజ్ ఆన్2. ఆ తర్వాత హోమోమార్ఫిజం చేసాం. ఆ హోమోమార్ఫిజం యొక్క రెండు ఏంటి కండిషన్స్? పై ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ బి తీసుకుంటే పై ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ పై ఆఫ్ ఎస్ ప్లస్ బి. ఇంకోటి పై ఆఫ్ ఎస్ ప్లస్ ఏబి కనుక్కుంటే పై ఆఫ్ ఎస్ ప్లస్ ఏ ఇంటూ పై ఆఫ్ ఎస్ ప్లస్ బి వచ్చింది. పై అనేది హోమోమార్ఫిజం. 1:1 హోమోమార్ఫిజం కాబట్టి హెన్స్ పై ఈజ్ ఐసోమార్ఫిజం. ఐసోమార్ఫిజం అంటే ఎక్కడి నుంచి అక్కడికి R by S టు R డాష్. దాన్ని R డాష్ టు R by S కూడా అనవచ్చు. హెన్స్ ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు కోషెంట్ రింగ్. ఓకేనా? అది లాస్ట్. ఇది చక్కగా ప్రతి ఒక్కరు నేర్చుకోండి. నేమ్డ్ థియరంలో 10 మార్క్స్కి ఉండేటువంటిది ఇది.